అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో 7 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే ఫినిష్ అయింది. లంచ్ బాక్స్ ప్రిపరేషను ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాను. మా అమ్మాయిని బస్ దగ్గర కూడా డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా కొన్ని అన్నీ ఎక్కడ వదిలిపెట్టేసి ఇంక వెళ్ళిపోయే టైం అయిందని తనని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా చిన్నగా 1 బై 1 సర్దుకుంటూ ఉన్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మిల్లెట్స్ తోటి పొటాటో ఇవి యాడ్ చేసి లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి ఒకసారి. టేస్ట్ చాలా బాగుంది. పొటాటోతో పిల్లలు పొటాటో బాగా లైక్ చేస్తారు కదా, మనం మిల్లెట్స్తో చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తనకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కోసం లంచ్ బాక్స్లోకి ఇలా రోజు ఏవో ఒక సీడ్స్ అయితే కుక్ చేస్తూ ఉంటాను కదా. ఈరోజు అయితే ఇంకా బొబ్బర్లు అయితే తీసుకున్నాను. ఇవి నైటే నానబెట్టేసి పెట్టేసుకున్నా. ఇంకా స్టవ్ మీద పెట్టేసి అవి కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపు అయితే స్టాండ్లో చాలా గిన్నెలు ఉన్నాయి. ముందు అవన్నీ లోపల పెట్టేసుకోవాలి. మళ్ళీ మనకి కుకింగు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తూ ఉంటాయి కదా. సరే ముందైతే అవి సర్దుతామని చెప్పేసి ఇంకా ముందు ఇక్కడ ముందు వీడియోలో చూపించాను కదా మీకు, నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇడ్లీ కూడా చాలా బాగుంది. పెసరపప్పు మిల్లెట్స్తో ఇడ్లీ ప్రిపేర్ చేశాను కదా, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సరే ఒక్కసారికే వచ్చింది నాకు ఆ బ్యాటరు, కొంచెం అయితే మిగిలింది. సరే ఒకరోజు ఇడ్లీ పెట్టేసుకున్నాము. ఈరోజు అయితే స్నాక్స్ చేస్తాను అదే పిండితో. సరే మొత్తం గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేసి ఇక్కడ కొంచెం బటర్ మిల్క్ అయితే కలుపుతున్నాను అనమాట. మా వారికి బాటిల్లో పోసిద్దామని. ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా, ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, లేదంటే స్కూల్కి పిల్లలు కానీ ఎవరికైనా సరే, ఇంకా మనం సమ్మర్ స్టార్ట్ అయిందంటే కొంచెం వాటర్ కానీ బటర్ మిల్క్ ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా. కోకోనట్ వాటరు ఇవన్నీ మనకి కొంచెం బాడీని చల్లగా ఉండేటట్లు చేస్తాయి కాబట్టి కంపల్సరీ మనం అయితే ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కదా. వింటర్ కన్నా కూడా సమ్మర్లో ఎక్కువ బటర్ మిల్క్ తాగుతూ ఉంటాం, మంచిది కూడా. నేనైతే కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం పిండేసి పక్కన పెట్టేశాను. ఇంకా తను వెళ్ళేటప్పటికి బాక్స్లో పెట్టేస్తాను అనమాట. అవి ఉడుకుతున్నాయి కదా సీడ్స్ కూడా, ఇంకా గుగ్గిళ్ళ కోసం అని చెప్పేసి పెట్టేశాను కదా, అవి కూడా కుక్ అవ్వాలి. సరే ఈ లోపు అయితే మార్నింగ్ మిల్లెట్స్ మొత్తం అయితే లంచ్ బాక్స్ పొటాటో వేస్ట్ చేశాను అన్నాను కదా, అందులోకి అయితే చేయలేదు, కొంచెం అయితే తీసి పెట్టాను. ఒక్కోసారి కర్రీస్ ఉన్నప్పుడు అట్లాగా కొంచెం కర్రీస్తో తినచ్చు అన్నట్లు తీస్తూ ఉంటాను, మొత్తం చేయలేదన్నమాట. సరే మిగిలింది బౌల్లోకి పెట్టేసేసుకొని ఇవి గుగ్గిల్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే కొంచెం పాలున్నాయి అని చెప్పేసి కాఫీ కలిపాను. చాలా రేర్గా తాగుతూ ఉంటాము. చాలా ఎంత రేర్ అంటే ఎప్పుడో, ఇంకా ఎప్పుడన్నా వీకెండ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ అట్లా రిలాక్స్గా కొంచెం టైం ఉంది అనుకుంటే, ఇంకా తాగుదామే అనుకుంటే అలా కలుపుతూ ఉంటానన్నమాట. సరే ఇంకా మా వారు కూడా సరే తాగుతానంటే ఇద్దరికి కలిపేశాను. ఇంకా ఇక్కడైతే తనకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఈరోజు జాంకాయ పెట్టేసి ఇవి గుగ్గిళ్ళలో కొంచెం పచ్చి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా బటర్ మిల్క్ పోసేసాను అనమాట బాటిల్లో. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇక ఉంటుంది కదా మనకి, అంత ఈజీగా మార్నింగ్ అయితే పనులు అయితే అవ్వవు కదా. ఎంత ఎర్లీగా లేసినా కూడా మనకి అట్లీస్ట్ 10-11 వరకు అయితే ఎంత డైలీ ఈ పనులు అయితే మనకు ఉంటూనే ఉంటాయి. 4:30కి లేచినా, 5కి లేచినా, 6కి లేచినా సరే పనులు అయితే ఉంటాయి. అట్లీస్ట్ 9-10 వరకు అయితే ఉంటాయి కదా. ఆ తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. నేను బట్టలు ఆల్రెడీ మార్నింగ్ లెగవంగానే వాషింగ్ మిషన్లో వేశాను. ఇంకా అవి కూడా స్టాండ్ మీద వేసేసి ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఈ మిల్లెట్స్ కుక్ చేసినవి లంచ్ బాక్స్లోకి పొటాటో మిల్లెట్స్ రెసిపీ చేశాను కదా, ఇంకా అవన్నీ
ఉంటే ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ క్లాత్ స్టవ్ క్లీన్ చేశాను. స్టవ్ క్లీన్ చేసిన క్లాత్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇంకా వాష్ చేసుకొని బాల్కనీలో కానీ లేకపోతే కొంచెం అక్కడ ఉంది కదా లిక్విడ్ అవి పెట్టుకునేది అక్కడ అలా ఆరేస్తూ ఉంటా. ఇంకా ప్లాంట్స్కి ఒకసారి వాటరింగ్ చేసేసి మొత్తం ఈ డ్రాయింగ్ టేబుల్ స్టడీ టేబుల్ ఇవన్నీ అయితే సర్దుదామని స్టార్ట్ చేస్తున్నాను. మా అమ్మాయి షెల్ఫ్లో ఉన్న బుక్స్ మొత్తం తీసుకొస్తుంది. మార్నింగ్ కొంచెం టైం ఉన్నా వెళ్ళేలోపు ఏదో ఒక బుక్ తీసుకొచ్చి చదవాలని అక్కడ పెట్టేస్తూ ఉంటుందన్నమాట. డ్యూటీ అయితే మళ్ళీ మనకే ఉంటుంది, మనమే తీసి షెల్ఫ్లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. ఇంకా మెడిసిన్ అంతకు ముందు వీక్ తను కొంచెం ఫీవరు కోల్డ్ అలా ఉండటం వల్ల ఇంకా మెడిసిన్ అవి కూడా ఆ టేబుల్ మీదే ఉండిపోయినాయి. సరే అవన్నీ తీసి ఎక్కడెక్కడ సర్దేసి ఇక్కడికి వచ్చాను. ఇంకా స్టడీ టేబుల్ చూడండి ఎలా ఉందో. ఎంత నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎలా పెట్టినా కూడా స్కూల్ నుంచి రాగానే ఇంకా ట్యూషన్ అని చెప్పేసి లేకపోతే మళ్ళీ చదువుకోవటం అని ఎగ్జామ్ ప్రిపరేషన్ అని నోట్స్ రాయటం అని ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంకా అవన్నీ చేస్తూ ఎక్కడెక్కడ అలాగే ఉంటాయి. సరే ఇంకా మార్నింగ్ టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా పిల్లలు. సరేనని చెప్పేసి మళ్ళీ ఆ టేబుల్ కూడా ఒకసారి మొత్తం హెడ్సెట్స్ అవి ఇవి మొత్తం ఒకసారి క్లియర్గా పెట్టేస్తున్నాను. ఒకసారి ఇలా మనం సర్ది పెట్టినా మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ సేమ్ ఉంటుందిలేండి, మన సాటిస్ఫాక్షన్ కోసం చేయడం అంతే. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం ఒక పజిల్ చూపించాను కదా, నాకు గుర్తులేదు చూపించానో లేదో. తను కంప్లీట్ చేసింది, తర్వాత నేను వీడియో తీసినట్లుగా లేను. సరే ఆ టేబుల్ సర్దుతుంటే కనిపించింది అనమాట. అక్కడ కిందది అంతకుముందు చేసింది నేను చూపించాను అంతకుముందు వీడియోలో. ఇది మాత్రం రీసెంట్గా చేసింది, డిసెంబర్ హాలిడేస్లో చేసింది అనమాట. కింద ఒక టేప్ పెట్టేసిద్ది, వెనక్కి తిప్పి ఇంకా అది అలాగే ఉంటుంది. మొత్తం తీసేసి ఎవరికన్నా వేరే పిల్లలకి ఇస్తే చేసుకుంటారంటే తను కష్టపడి చేశాను నేను, నాకు కావాలి అంటది. మళ్ళీ అవి మొత్తం తీసేస్తే మళ్ళీ చేయటం మళ్ళీ టైం పడుతుంది కదా. సరేనని అక్కడ టేబుల్ ఖాళీగా ఉందని అక్కడ పెట్టేసుకుంది. పిల్లలు అంత ఈజీగా ఇవ్వరు కదా ఏదైనా వాళ్ళు ఇష్టపడింది. ఎక్కడన్నా గోడకు స్టిక్ చేయాలని చూస్తూ ఉంది, ఎక్కడ పెట్టిద్దో తెలియదు. సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇప్పుడు టైం అయితే 3:30 అలా అవుతుంది అనమాట. కొంచెం తనకి మార్నింగ్ గుగ్గిళ్ళు అవి ఉన్నాయి కదా, అందులో కీర ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర నిమ్మరసం అవన్నీ కలిపిద్దామని చెప్పేసి సలాడ్ లాగా చేసిద్దామని కలిపాను. ఇక్కడ ఈ పిండి అదే చెప్పాను కదా, పెసలు మిల్లెట్స్ తోటి బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశానని, అందులో కొంచెం ఉంది. సరే మళ్ళీ డిన్నర్లోకి రైస్ కానీ అలా ప్రిపేర్ చేయాలి. సరే ఈరోజు అయితే ఈ పిండి కొంచెం బోండాల్లాగా వేసేద్దామని చెప్పేసి ఇందులో జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగుంటుంది ఇట్లా టేస్ట్, మనకి పునుగుల్లాగా అట్లా వేసుకోవచ్చు. బ్యాటర్ అయితే కొంచెం లూజుగానే ఉంది, అంటే ఇడ్లీ కోసం కలుపుకున్నాను కదా. కావాలంటే కొంచెం మనం ఇందులో కొంచెం ఏదైనా శనగపిండి కానీ వరిపిండి కొంచెం గోధుమ పిండి అది కలుపుకోవచ్చు. సరే ఓకే పర్లేదు సరిపోతుందిలే అని చెప్పేసి నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇవి వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా. డిన్నర్ టైంకి అయితే ఇంకా వేసేస్తాను అవి. ఇక్కడైతే ఈరోజు మసాలా మజ్జిగ చేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం ఇలా రోట్లో కొంచెం జీలకర్ర కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కావాలంటే మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కొంచెం చిన్నది అల్లం ముక్క అయితే తీసుకున్నాను. వీటన్నిటిని రోట్లో అయితే దంచుకుంటున్నాను. మనకి మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నాకైతే ఇలా కొంచెం ఇష్టంగా ఉంటుంది. ఎక్కువ ఇలా అంటే కొంచెం కొంచెమే కదా, మళ్ళీ మిక్సీ పెట్టి జారు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇట్లా అల్లము జీలకర్ర కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, లేకపోతే కొంచెం మనం మిరియాల పొడి అలా వేసుకోవచ్చు కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే. పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి, ఇంకా పచ్చిమిర్చి ఈరోజు వేయలేదన్నమాట. మార్నింగ్ ఆల్రెడీ బాటిల్స్లో పోసి పంపించాను మజ్జిగ. సరే మా అమ్మాయికి అయితే ఇప్పుడు ఇంక మళ్ళీ కొంచెం మసాలా మజ్జిగ కలుపుదామని కలుపుతున్నాను. ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకొని కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలైనా అలా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు, లేదంటే చక్కగా దంచుకొని రోట్లోనే మనం కొత్తిమీర వేసాం కదా వాటితో పాటు దంచుకొని వేసేసుకోవచ్చు.
ఒకసారి కలుపుకొని ఇంకా బాటిల్లో అయితే పోస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అంటే రోజు ఆయిల్ ఫుడ్ ఇదంటే మాత్రం అవ్వదు కదా. ఎండలు అయితే స్టార్ట్ అయినాయండి ఫుల్గా. మార్నింగ్ ఒక 1 అవర్ కిచెన్లో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం ఉంటేనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినా కూడా ఫుల్గా స్వెట్టింగ్ అయితే వస్తుంది. ఎక్కువసేపు అయితే ఉండలేము. అలా అని ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు కదా. సరే ఇంకా మసాలా మజ్జిగ ఇచ్చేసి అలాగే సలాడ్లో కొంచెం మిక్స్చర్ ఉంటే అదంతా కొంచెం ఒక 2-3 స్పూన్లు పైన చల్లి ఇచ్చేసా. తను వాటితోనే మంచిగా సాటిస్ఫై అయ్యి తినిద్దనమాట ఈవినింగ్. మార్నింగ్ ఎప్పుడో ఒక బాక్స్ తీసుకెళ్ళిద్ది కదా, ఈవినింగ్కి ఫుల్ ఆకలి అనిపిస్తూ ఉంటుంది తనకి. ఇంక ఈవినింగ్ మనం ఏది ఇచ్చినా హెల్తీ ఫుడ్ ఏది ఇచ్చినా సరే చక్కగా తినేసిద్ది. ఇక్కడ ఇది చూడండి పునుగుల్లాగా వేస్తున్నా. బ్యాటర్ అయితే కొంచెం లూజ్గా ఉంది, ఇంకా అందుకే అంత రౌండ్ షేప్లా రాలేదు. సరే కొంచెం పిండే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం, మనకి పెసరపిండి కొంచెం ఎక్కువ రోజులు ఉంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ముందు రోజు ఇడ్లీకి వేసుకున్నాను కదా, ఇంకా నెక్స్ట్ డే ఇట్లా స్నాక్స్ లాగా చేసేసాను. మొత్తం పని అయితే అయింది. స్నాక్స్ చేసి కొంచెం అది సరిపోదు డిన్నర్కి ముగ్గురికి, కొంచెం స్నాక్స్ చేసేసాను కదా, సరే అని గోధుమ రవ్వ ఉంటే గోధుమ రవ్వ 1 కప్పు గోధుమ రవ్వ అయితే కుక్ చేశాను. ఈ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి, చక్కగా వేడివేడిగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పెసరపప్పు మిల్లెట్స్ తోటి పెసలు. ఇంకా 1 కప్ అలా గోధుమ రవ్వ కుక్ చేసి మనకి ఎర్ర తోటకూర ఉంటుంది కదా, దాంతో ఉల్లిపాయ టమాటా వేసి డైరెక్ట్ కుక్కర్లోనే ఇంకా తాలింపు పెట్టేసుకున్నా. ఇంకా మనకి ఇలా ఫాస్ట్గా అయిపోద్ది కదా, సరేనని ఇలా పెట్టేసుకున్నా. ఈరోజు అయితే డిన్నర్ రెసిపీస్ ఇవే. టైం ఆల్రెడీ 6 అవుతుంది. సరే పనంతా అయింది. ఒకసారి మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ డేకి మిల్లెట్స్ కూడా ఇలా బౌల్లో పోసేసుకొని ఉంచుకుంటే పడుకునేటప్పుడు ఇంకా 9 అప్పుడు వాటర్ పోసేసి పెడతానన్నమాట. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.